హాయ్ ఫ్రెండ్స్, మనకి ఇప్పుడు పక్క వాళ్ళ అకౌంట్ మెసేజ్లు కావాలి, కానీ వాళ్ళ అకౌంట్లో మొత్తం మెసేజ్లు అన్నీ డిలీట్ అవుతాయి. ఇప్పుడు నేను ఒక అమ్మాయి అకౌంట్ తీసుకున్నా. ఈ అమ్మాయి అకౌంట్ నాకు కావాలి, మెసేజ్లు చెక్ చేసి తీసుకున్నా, కానీ ఈ అకౌంట్లో మెసేజ్లు ఏం లేవు. ఈ అకౌంట్లో మెసేజ్లు అన్నీ డిలీట్ అయినాయి. ఇప్పుడు ఇక్కడ ఉంది అకౌంట్, ఇక్కడ అకౌంట్లో ఉన్న మెసేజ్లు అన్నీ డిలీట్ అయినాయి. ఇక్కడ కొన్ని ఉండే, కానీ అన్నీ కొన్ని చాలా డిలీట్ చేసుకున్నందుకు ఇప్పుడు మనం మళ్ళీ అకౌంట్ ఏం చార్జ్ చేసింది, ఆయనతో ఏం చేసిందా, ఫోన్ మాట్లాడిందా, లాగిన్ ఎన్నిటికి చేసింది, ఎన్నిటికి ఆపింది, అన్ని ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి. ఇప్పుడు నేను ఈ అకౌంట్ డీటెయిల్స్, ఈ అకౌంట్లో ఉన్న డీటెయిల్స్ మొత్తం నాకు కావాలి. ఇప్పుడు ప్రతి ఒక్క నెంబర్ డీటెయిల్స్, ఎప్పుడు లాగిన్ చేసిర్రు, ఎవరితో చార్జ్ చేసిర్రు, ప్రతి ఒక్కటి తెలుసుకోవాలంటే ఈజీ, ఏం చేసే అవసరం లేదు. 3 డాట్స్ మీద ఒత్తండి. ఒత్తిన తర్వాత ఇక్కడ అకౌంట్ సెంటర్ ఉంది, అకౌంట్ సెంటర్ ఒత్తండి. ఒత్తిన తర్వాత ఇక్కడ పైకి స్క్రోల్ చేసిన తర్వాత యువర్ ఇన్ఫర్మేషన్ అండ్ పర్మిషన్స్ ఉంది, దాన్ని ఒత్తండి. ఒత్తిన తర్వాత డౌన్లోడ్ ఇన్ఫర్మేషన్, వాళ్ళ అకౌంట్ లాగిన్ ఎప్పుడైందో, అంటే ఇప్పుడు ఈ అకౌంట్ ఈమె అకౌంట్ తయారు చేసి 2021లో క్రియేట్ అయింది. ఆ 2021 నుంచి 25 వరకు ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్, ఎవరితో ఛార్జ్ చేసింది, ఎంతమందితో ఛార్జ్ చేసింది, ఎంతమందిని బ్లాక్ లిస్ట్లో పెట్టింది, ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్. ఇక ఇన్స్టాగ్రామ్ మొత్తం చేతులు ఉన్నట్టే. ఇక వాళ్ళ ఫొటోస్ అన్నీ మన ఫోన్లోకి వస్తాయి. డౌన్లోడ్ ఇన్ఫర్మేషన్ మీద ఒత్తితే, ఇప్పుడు డౌన్లోడ్ యువర్ ఇన్ఫర్మేషన్ ఒత్తిన తర్వాత చూస్తున్నారు కదా, ఇక్కడ డౌన్లోడ్. ఇప్పుడు ఇక్కడ నేను ఇప్పుడు దాకా ట్రై చేసా, తీసేస్తున్నా. ఎట్టుంటుందంటే, ఇప్పుడు ఆల్రెడీ దీని ఇన్ఫర్మేషన్ నేను సెండ్ చేసుకున్నా, మీకోసం మళ్ళీ చూపిస్తున్నా. ఇక్కడ డౌన్లోడ్, ఇక్కడ ఏముండదు ఇట్టుంటుంది. డౌన్లోడ్ ఇన్ఫర్మేషన్ ఒత్తండి. మీకు ఇప్పుడు ఏ అకౌంట్ కావాలి, శృతి రొయ్య ఉంది, ఈ శృతి రొయ్యని ఒత్తిన తర్వాత ఆల్ అవైలబుల్ ఇన్ఫర్మేషన్ అని ఒత్తండి. ఒత్తుతారు కదా, ఒత్తిన తర్వాత డౌన్లోడ్ టు డివైస్ అని ఉంది, డౌన్లోడ్ టు డివైస్ అని ఒత్తిన తర్వాత ఇప్పుడు ఈ అకౌంట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తం ప్రతి ఒక్కటి, ఇప్పుడు నాకు ఈ అకౌంట్ లాగిన్ అయ్యి 3 ఇయర్స్, లాస్ట్ 3 ఇయర్స్ నుంచి మొత్తం ఏముందో అన్నీ, లాస్ట్ 3 ఇయర్స్ నుంచి మొత్తం ఏమున్నాయి అన్నీ రికవర్ కావాలి. ఒత్తినాం లేదా ఎంత ఒత్తినాం లేదా, ఇంకో మే టేక్ లాగర్ టు డౌన్లోడ్ ఉంది. ఏదో మనకైతే 3 సంవత్సరాలు లాగిన్ చేసుకొని ఉన్న అకౌంట్ ఒత్తినాం. సేవ్ అని ఒత్తిన తర్వాత ఇక్కడ క్రియేట్ ఫైల్స్ అని ఉంది, ఒత్తండి. క్రియేట్ ఫైల్ వచ్చిన తర్వాత ఇక్కడ మీ ఈమెయిల్ ఉంది చూడండి. ఇక్కడ మీ ఈమెయిల్కి ఇప్పుడు చూడండి, ఇక్కడ అవుపిస్తుందా, అవైలబుల్ ఇన్ఫర్మేషన్ డౌన్లోడ్ రిక్వెస్ట్ మే 25. ఇప్పుడు ఈ అకౌంట్ అవుపిస్తుందా, ఈ మెసేజ్ ఇదంతా. ఇప్పుడు మీ ఇక్కడ మెయిల్ అని చూసారా, ఇక్కడ ఇప్పుడు ఈ అకౌంట్ ఉంది, డౌన్లోడ్ ప్రోగ్రెస్డ్. ఇప్పుడు ఈ అకౌంట్ డౌన్లోడ్ అవుతుంది. ఏది, నా ఈమెయిల్కి పోతుంది. నా ఈమెయిల్కి పోతుంది మళ్ళీ చూపిస్తాను మీకోసం. ఇప్పుడు అవైలబుల్ ఇన్ఫర్మేషన్ ఒత్తిన తర్వాత ఇక్కడ ఏముంది, డౌన్లోడ్ డివైస్ కూడా వచ్చేసిన, ఒత్తినట్టే. ఒత్తిన తర్వాత ఇక్కడ ఉంది చూసిరా ఈమెయిల్. ఇక్కడ ఈ ఈమెయిల్ కాడ ఆల్ ఈమెయిల్ ఉంటుంది, మన ఈమెయిల్ పెట్టుకోవాలి అంతే. మీ ఈమెయిల్ తెలుసుగా, మీ పేరు ఏదో ఒకటి ఉంటుంది, పెట్టుకుంటే సెట్. వాళ్ళ ఇన్ఫర్మేషన్ మొత్తం, చాటింగ్ గీటింగ్ మొత్తం అన్నీ మన చేతుల్లో ఉంటాయి. 10 నిమిషాలలో నీ జీమెయిల్కి వస్తుంది. నీ జీమెయిల్కి వచ్చిన తర్వాత మీ జీమెయిల్కి వస్తుంది. వచ్చిన తర్వాత ఇక మీ ఇష్టం, మీరు ఆ అకౌంట్ని ఎవరితో ఏం చార్జ్ చేస్తుందో, ఏం చేస్తుందో మొత్తం ఇన్ఫర్మేషన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీ ఫోటోలకి వాళ్ళు ఎంతమందితో ఫోటోలు దిగరు ఆ అకౌంట్లో. ఇప్పుడు సంథింగ్ 100 ఫోటోలు ఉన్నాయనుకో, ఆ 100 ఫోటోలు నీ గ్యాలరీకి వచ్చి డౌన్లోడ్ అవుతాయి. సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని పక్కా, మోర్ వీడియోస్ కోసం.